ది యావియేటర్ డైరెక్టర్ బై మార్టిన్ స్కోర్సెస్. మెయిన్లీ డైరెక్టర్ వచ్చేసి లెనార్డో డికాప్రియో. టైటానిక్ హీరో. ది యావియేటర్ ఆ సినిమా గుర్తొచ్చేసరికి నాకు ఏం గుర్తొస్తుందంటే హావర్డ్ హ్యూజెస్. ఆయన ఒక గ్రేట్ ఫేమస్ బిజినెస్ మ్యాన్. ఆయనకు అప్పట్లోనే పైలట్ కంపెనీ ఉందనుకుంటా. అట్లాగే మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు ఆయన. నాకు ఒక విషయం గుర్తొచ్చింది హావర్డ్ హ్యూజెస్ అంటే 1939-40 ఆ టైంలోనే $5.5 బిలియన్ ఉందనుకుంటాం ఆయన నెట్వర్త్. చాలా ఎక్కువ. సరే, ఆ డబ్బు విషయం పక్కన పెట్టేసి ఈ సినిమా గురించి మాట్లాడితే ది యావియేటర్. నాకు ది యావియేటర్ ఈ సినిమాలో నాకు నచ్చిన సీన్ ఏంటంటే ఓసిడి ఓసిడి అనే ఒక జబ్బుతో సఫర్ అవుతుంటాడు. అట్లాగే ఒక 4 years ఒక రూమ్లోనే ఉండి ఒక ప్రొజెక్టర్లో మూవీస్ చూసుకుంటా అట్లా 4 years ఒక రూమ్లోనే అట్లా గడిపేశారు హవర్డ్ హ్యూజెస్. అట్లా ఆ సీన్లో లెనార్డో డికాప్రియో ముందు వాట్స్ ఎయిట్ ఇంగిల్బర్ట్ గ్రేప్లో కూడా చూసుకుంటే చాలా యాక్టింగ్ గురించి కాదు, ఆ సినిమాలో ఆ సీన్ నాకు నచ్చిందని చెప్తున్నా. అట్లాగే ఈ సినిమా చూడకపోతే చూడండి, ఎందుకంటే ఈ సినిమా ది యావియేటర్ సినిమా చాలా బాగుంది, చాలా నచ్చింది కాబట్టి నాకు. సరే, మీరు చూడాలనిపిస్తే చూడండి.